0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. ఈరోజు ధర్మపురి నియోజకవర్గంలో వడ్డూ లక్ష్మణ్ కుమార్ గారు గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా ఒక 2 బిల్స్ సారు వచ్చి ప్రజలకు అందించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే దీంట్లో పథకంలో భాగస్వాములు కాలేదో వాళ్ళు వాళ్ళ రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, వాళ్ళ పాత కరెంటు బిల్లు కానీ మున్సిపాలిటీ ఆఫీసులో ఇచ్చి దాన్ని మళ్ళీ మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. దానికి మీరు ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఈరోజు ఎవరికైతే రాలేదో వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ పథకం ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారునికి వర్తింపలేదు. గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బిల్ అనేటువంటి కార్యక్రమం మాకు చాలా వరకు నచ్చింది, మాకు అందినందుకు ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటువంటి నిరంతరమైన పథకాలు కొనసాగవలసిందిగా మాకు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు గృహజ్యోతిలో భాగంగా మా ఇంటికి వచ్చిన 0 కరెంటు బిల్లు ద్వారా మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ బిల్లును చూసి గతంలో ఎన్నోసార్లు కరెంటు బిల్లు వచ్చిందంటేనే గుండెల్లో దడదడ అనిపిస్తుండే. అలాంటిది 1000 రూపాయలు కనీసం 1500 అట్లా కడుతుంటే ఈరోజు మేము మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక 1500 రూపాయలు మిగిలినాయంటే మన నిత్యావసర ఖర్చులు ఎంతో ఆదా చేసుకోవచ్చు అని మేము చెప్తున్నాం. అలాగే మా ఇంట్లో మహిళా సోదరులు కానీ, మా మహిళలు కానీ ఫ్రీ బస్సు ద్వారా కూడా ఉచిత ప్రయాణం జరుగుతుంది. అలాగే ఈ మధ్యన సిలిండర్ కూడా 500 రూపాయలకే ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ఈ ప్రభుత్వంలో ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇది సామాన్యులకు, మధ్యతరగతి వాళ్ళకు, పేదవాళ్లకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు. ఫ్రీ బిల్ వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. మాకు 200 యూనిట్ల లోపల మాకు వచ్చినందుకు సంతోషం. స్కీమ్ ఉండాలి, నడవాలి, ఇట్లనే మంచిది కోరుతున్నాం. ధన్యవాదాలు. అయితే ఇది మాకు అంటే ఫ్రీ బిల్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. మిగతా వారికి రాని వాళ్ళకు అందరికి ఇవ్వగలరని. తర్వాత ఈ 200 యూనిట్ల వరకు ఫ్రీ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి వెళ్ళి ఫ్రీ బిల్ అన్నారు కదా, పోయిన నెల బిల్లు మాత్రం వచ్చింది, ఈ నెల బిల్లు మాత్రం 0 బిల్లు వచ్చింది. చాలా సంతోషం. నెలకు 2000 రూపాయల బిల్లు కూడా అమలు చేయాలి త్వరగా. లేని వాళ్ళకు కూడా ఉపయోగం వస్తుంది. ఉన్న వాళ్ళకి ఇంతకుముందు వస్తున్నాయిగా, లేని వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది. 2000 ఆడవాళ్ళకు ప్రతి ఇంటికి, గృహిణికి 2500 రూపాయలు మాత్రం సహాయం చేయాలి ప్రతి ఇంటికి.